బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి సీట్ల పంచాయతీ కొనసాగుతోంది. పలు చోట్ల టికెట్ కేటాయింపులు తలనొప్పులుగా మారాయి. విజయవాడ పశ్చిమ సీటుపైన ఉత్కంఠ కొనసాగుతోంది. పొత్తులో భాగంగా ఈ సీటును బీజేపీకి కేటాయించడంతో పోతినేని మహేష్ అసంతృప్తిగా ఉన్నారు. దీంతో రంగంలోకి దిగిన జనసేనాని పవన్ కళ్యాణ్ మహేష్తో చర్చించారు. ఇప్పటి వరకు విజయవాడ వెస్ట్ టికెట్ను జనసేనకి కేటాయిస్తారని ప్రచారం జరిగింది. జనసేన తరపున నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోతిన మహేష్ పోటీకి సిద్ధమయ్యారు. కానీ ఆ సీటు పొత్తులో భాగంగా బీజేపీకి వెళ్లిపోయింది. బీజేపీ అధిష్టానం అభ్యర్థి ఎంపికపై అన్వేషణ మొదలుపెట్టింది. అయితే టికెట్ ఆశించిన మహేష్ గుర్రుగా ఉన్నారు. విజయవాడ పశ్చిమ సీటు మహేష్కే కేటాయించాలని డిమాండ్ చేస్తూ అతని అనుచరులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. 5 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడిన మహేష్కే సీటు ఇవ్వాలని డిమాండ్ చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు తనకు ఇవ్వకుంటే పవన్ కళ్యాణ్ బొమ్మ పెట్టుకుని పోటీ చేస్తారని జనసేన పార్టీ నగర అధ్యక్షుడు పోతిన వెంకట మహేష్ ప్రకటించారు. జనసేన ఆవిర్భావం నుంచి పార్టీని బలోపేతం చేయడానికి కష్టపడ్డారని, అధికార పార్టీ అవినీతిపై పోరాటాలు చేస్తే ఎన్నో కేసులు పెట్టారన్నారు. ఇక్కడ జనసేన తరపున బలంగా ఉండటం వల్లే స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు పక్క నియోజకవర్గానికి పారిపోయారని తెలిపారు. దీంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోతినేని మహేష్ ను పిలిపించి మాట్లాడారు. పొత్తు ధర్మం పాటించాలని మహేష్ కు పవన్ సూచించారు. పొత్తులో భాగంగా కలిసి పనిచేయాలని చెప్పినట్లు తెలుస్తోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత తగిన న్యాయం చేస్తారని హామీ ఇచ్చినట్లు సమాచారం. అలాగే విజయవాడలో జరుగుతున్న పరిణామాలపై పవన్ కు పోతినేని మహేష్ వివరించినట్లు తెలుస్తోంది. కార్యకర్తలతో మాట్లాడిన తర్వాత పోతినేని మహేష్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, కూటమి కోసం కలిసి పనిచేస్తారా, ఎలా ముందుకెళ్తారు అనేది వేచి చూడాల్సిందే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.